హాయ్, వెల్కమ్ టు కాకతీయ ఫైర్ అకాడమీ. ఏపీ గవర్నమెంట్ విద్యుత్ శాఖలో జాబ్ నోటిఫికేషన్ పడ్డది. జూనియర్ లైన్మెన్ గ్రూప్ 2 పోస్టుల భర్తీకి. సో మొత్తం 398 పోస్టులు ఉన్నాయి. వొకేషనల్ ఇంటర్, ఐటీఐ ఉత్తీర్ణులు అర్హులు. మొదలైన ఆన్లైన్ దరఖాస్తు స్వీకరణ అని ఉంది. అక్టోబర్ 10 రాత పరీక్ష ఉంది. నవంబర్ 10న తుది జాబితా ఉంది. సో శ్రీకాకుళం బ్యాక్లాగ్ 22, జనరల్ 66, మొత్తం 88 పోస్టులు ఉన్నాయి. విజయనగరం 27, జనరల్ 47 అండ్ విశాఖపట్నం బ్యాక్లాగ్ 6 అండ్ జనరల్ 65 అండ్ రాజమహేంద్రవరంలో 47, జనరల్ 75, ఏలూరులో 13, 30 ఉన్నాయి. సో మొత్తం 115, మొత్తం 398 పోస్టులు ఉన్నాయి. సో ఆన్లైన్ దరఖాస్తుకు సెప్టెంబర్ 24 రాత పరీక్ష ఉంది. సెప్టెంబర్ 24 లాస్ట్ డేట్ ఉంది. రాత పరీక్ష అక్టోబర్ 10 ఉదయం 11 గంటల నుంచి 12:45 వరకు ఉంది. సో అక్టోబర్ 22న డైరెక్ట్ ఫలితాలు ఉంటాయి, ఎగ్జామ్ ఫలితాలు. సో ఫిజికల్ టెస్ట్, విద్యుత్ స్తంభం ఎక్కడం, అలాంటి మీడియా రీడింగ్ చూడడం, అలాంటివి, సైకిల్ తొక్కడం అలాంటివి ఉంది. సో ఎంపికైన వారికి నవంబర్ 15న జాబ్ నోటిఫికేషన్, జాబ్ ఇక్కడ ఉంటుంది. నియామక పత్రం అందజేసేది నవంబర్ 17న. సో చాలా స్పీడ్ ప్రాసెస్ ఉంది. సో ఈజీ జాబ్ అండి. ఏపీ గవర్నమెంట్లో ఏపీ పర్సన్స్ అందరూ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. సో ఆన్లైన్ వొకేషనల్ ఐటీఐ ఉండాలి, అదే ఎలక్ట్రీషియన్ ఉండాలి. సో వెబ్సైట్ కూడా ఇచ్చారు, ఆ వెబ్సైట్కి వెళ్ళి మనం అప్లై చేసుకోవచ్చు. ఆల్ ది బెస్ట్. చాలా మంచి స్పీడ్ ప్రాసెస్లో అయిపోతుంది. జాబ్ నోటిఫికేషన్ పడితే సంవత్సరాలు ఉంటాయి, కానీ ఇది అలా లేకుండా డైరెక్ట్ వితిన్ 3-4 మంత్స్లో, 3 మంత్స్ కూడా పట్టదు, 3 మంత్స్లోనే మొత్తం నోటిఫికేషన్ ఫుల్లీ అయిపోతుంది. సో గ్రేట్. మీరు వెబ్సైట్ కూడా ఇచ్చాను, చూడండి. సో జాబ్ నోటిఫికేషన్ చాలా మంచిగా ఉంది. నోటిఫికేషన్ చాలా స్పీడ్ ప్రాసెస్లో ఉంది. సో మీరు చేసుకోవచ్చు. మళ్ళీ అదే గవర్నమెంట్ నుంచి తెలంగాణ అది ఏపీ గవర్నమెంట్ నుంచి త్వరలో 1180 పోస్టుల నోటిఫికేషన్కి నెక్స్ట్ నోటిఫికేషన్ ఇవ్వనున్నారు. మెడికల్ ఆఫీసర్కు 26 ఉన్నాయి. మెడికల్ ఆఫీసర్ హోమియోపతి 53 ఉంది. మెడికల్ ఆఫీసర్ ఆయుర్వేద 72 ఉంది. లెక్చరర్ హోమియో 24 ఉన్నాయి. ఇట్లా మొత్తం పోస్టులు 1180 పోస్టులు ఉన్నాయి. డిగ్రీ లెక్చరర్ అండ్ ఇంగ్లీష్ రిపోర్టర్, అగ్రికల్చర్ ఆఫీసర్ అండ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, ఇట్లా 60 పోస్టులు, ఇట్లా చాలా పోస్టులు ఉన్నాయి. అసిస్టెంట్ ఇంజనీర్స్, జూనియర్ అసిస్టెంట్ కంప్యూటర్ ఆపరేటర్ 670. సో ఇలా ఉన్నాయి. మీరు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు ఏపీలో, దాని క్వాలిఫికేషన్ బట్టి ఉంటుంది. సో అది త్వరలోనే ఆ నోటిఫికేషన్ రిలీజ్ అయ్యే అవకాశం కూడా ఉంది. సో ఏపీ గవర్నమెంట్ చాలా స్పీడ్గా ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి మరో వారం 10 రోజుల్లో ఈ నోటిఫికేషన్ రిలీజ్ అయ్యే అవకాశం ఉంది అని చెప్పారు. సో గాయస్, మీరు కంపల్సరీ ట్రై చేయండి, మంచి జాబు. సో మీరు ఈజీగా జాబు కొంచెం ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఈజీగానే ఉంటుంది. సో ఇది ఏంటంటే హైలీ క్వాలిఫికేషన్ కలయి. సో మీరు అప్లై చేసుకుంటే చాలా మంచిగా ఉంటుంది జాబ్. సో శాలరీ అయితే వేల నుంచి లక్షల వరకు ఉంటుంది. సో దాంట్లో ఎటువంటి డౌట్ ఉండదు. సో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నుంచి ఈ నోటిఫికేషన్ త్వరలో రిలీజ్ అవుతుందని మేము అనుకుంటున్నాం. సో ఇక్కడ నెక్స్ట్ నోటిఫికేషన్ ఉండి ఆయిల్ ఇండియా లిమిటెడ్ నుంచి 535 అప్రెంటిస్ ఖాళీలు ఉన్నాయి. సో తర్వాత నెక్స్ట్ దుబ్బాక చర్యల అంగన్వాడీ, ఇది తెలంగాణ గవర్నమెంట్ నుంచి ఉన్నాయి. దుబ్బాక చర్యల అంగన్వాడీది. సో నెక్స్ట్ గజ్వేల్ అంగన్వాడీ నుంచి 35 పోస్టులు ఉన్నాయి. అండ్ నీట్ కర్ణాటక 36 నాన్ టీచింగ్ పోస్టులు ఉన్నాయి. ఇది మనకి పెద్దగా అవసరం లేదు. సో ఇందులో అయితే తెలంగాణ నుంచి అయితే గజ్వేల్ అంగన్వాడీ అండ్ దుబ్బాక చర్యల 28+35 పోస్టులు తెలంగాణ నుంచి ఉన్నాయి. సో గైస్, అప్లై చేసుకోండి. 10th క్వాలిఫికేషన్ ఉంటుంది. అది లేడీస్కి, లోకల్ క్యాండిడేట్స్కి, లేడీస్కి ఎలిజిబుల్ ఉంటుంది. ఎక్కడ లోకల్, గజ్వేల్ వాళ్ళకి, లోకల్ వాళ్ళకి ఎలిజిబుల్ ఉంటుంది. అంగన్వాడీ అయినా ఏదైనా, సో వాళ్ళకే ఎలిజిబుల్ ఉంటుంది. సో అప్లై చేసుకోండి. సో ఆయిల్ ఇండియా నుంచి అయితే ఇది నేషనల్ లెవెల్లో ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. సో ఎటువంటి అభ్యంతరం లేదు. దీంట్లో ఐటీఐ ఉంది, ఆల్ ఇన్ వన్ పోస్ట్లో సంబంధించి ఉంది. 10వ తరగతి, ఇంటర్మీడియట్, ఐటీఐ
శాలరీ మాత్రం 90,000 వరకు ఉంది. సో అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్. మన ఛానల్ నుంచి ఇలాగే నేను జాబ్ నోటిఫికేషన్లు మొత్తం మీకు చాలా క్లియర్గా నేను అందిస్తూనే ఉంటాను. ఇంకోటి వైద్య ఆరోగ్య శాఖ నుంచి 67 పోస్టులు ఉన్నాయి. ఇది విశాఖపట్నం. అండ్ నెక్స్ట్ ఎనర్జీ అసిస్టెంట్ పోస్టులో భర్తీ నోటిఫికేషన్